అతిథిగా విచ్చేశారు. వీరిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి పులివర్తి బ్రదర్స్ పుష్పగుచ్ఛ శ్రీ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు పూర్తి స్థాయిలో అందజేసిన విశ్వోదయ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద. దాన్ని మనం పుణికిపుచ్చుకొని ఈరోజు సమాజంలో హీరోగా బతుకుతున్నాం. కానీ వాళ్ళు చనిపోయిన రోజున 10 మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి సార్థకతని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనేదానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజ్ యాజమాన్యానికి, భాస్కర్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడ మనిషిలో స్పోర్టివిటీ ఉంటుందో, ఎక్కడ మనిషిలో స్థిరత్వం ఉంటుందో, మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో, వాడు ఎక్కడన్నా రాణించగలడు, ఎంతకైనా ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం. మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు. అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్సే దానికి ప్రధానమైన కారణం. అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది ప్రతిసారి కూడా మన జీవితంలో మనకు ఐడియాలు వచ్చేది ఒంటరితనంలోనే. చైతన్యం వచ్చేది ఒంటరితనంగా నివసించినప్పుడే. అందుకనే పట్టణానికి దూరంగా ఉండే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది.